శరత్ సార్ లైన్లో ఉన్నారు. అడ్వకేట్ శరత్ గారు. శరత్ గారు నమస్తే. నమస్కారం అండి. సార్, ఇప్పుడు లీగల్ పాయింట్సే మాట్లాడదాం, ఓన్లీ పొలిటికల్ డైమెన్షన్స్ కాకుండా. లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఆమెకి సుప్రీంకోర్టులో కేసు ఉంది. ఇప్పుడు ఇంతకుముందు కేటీఆర్ లోపలికి వెళ్ళి ఈడీ అధికారులతో పంచాయతీ పెట్టుకోవడం, ప్రశాంత్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడడం. లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా ఎట్లా అరెస్ట్ చేస్తారన్నది బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. సో మీరు అడ్వకేట్ కాబట్టి దీంట్లో ఎట్లా దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చు? వాళ్ళు అడుగుతున్న దాంట్లో కరెక్ట్ ఉందండి, జస్టిఫికేషన్ ఉందండి. ఎవరు అడగక ముందే ఈడీ అడ్వకేట్ సుప్రీంకోర్టులో చెప్పినాడు, వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్ అగైన్స్ట్ కవిత అని చెప్పినారు. చెప్పిన తర్వాత దట్టు 19th ఎంతో దూరం లేదు. 19th కంటే ముందు ఆమెను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అనేది ఒక ఇష్యూ. ఒకవేళ ఆమెను అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు సుప్రీంకోర్టుకు చెప్పాలా ఏమని? యాక్చువల్లీ ఎర్లియర్ వీ హావ్ గివెన్ an undertaking that we are not going to take any coercive steps, but we have got now abundant material. There is every necessity. ఆమెను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వీఆర్ ఇన్ఫార్మింగ్ యూ అని చెప్పాలా. చెప్పకుండా అట్లా చేయడం అనేది చాలా పెద్ద తప్పు. ఫస్ట్ పాయింట్. రెండోది, ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్యూజ్డ్ లో ట్రాన్సిట్ వారెంట్ అనేది మస్ట్. ఆర్టికల్ 22 వైలేట్ అవుతుంది. కంపల్సరీగా ట్రాన్సిట్ వారెంట్ వాళ్ళు తెచ్చుకోవాలా. అది కూడా చేయలేదు. ఇది కేవలము ఒక రకంగా ఈడీ జస్ట్ ఏదో బీజేపీ వాళ్ళు చెప్పినట్టే పనిచేస్తుంది అనేటువంటి ఒక వాదనకి ఇంకా ఊతమిచ్చేలాగా ఈ అరెస్ట్ జరిగింది. సుప్రీంకోర్టు చెప్పలేదు మీరు అరెస్ట్ చేయొద్దని. ఆ కేసు సందర్భంలో కూడా నళిని చిదంబరం కేసుతో పాటుగా ఈమె కేసును కూడా వేయండి, రెండు ఒకటేసారి వినండి అని చెప్పి కపిల్ సిబల్ ఎవరైతే ఈమె తరఫున అపీర్ అయినాడో, ఆ రిక్వెస్ట్ చేసినప్పుడు సుప్రీంకోర్టు అనేది ఓకే రైట్ వి విల్ హియర్ బోత్ ది మ్యాటర్స్ టుగెదర్, బోత్ ఆర్ ఉమెన్ కదా అని అన్నారు. అన్నప్పుడు వీళ్ళే చెప్పారు, మరి వీళ్ళు అప్రహెండ్ చేశారు ఏమని, దే మే టేక్ సమ్ స్టెప్స్, అసలు ఈడీ ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తుంది ఈ మధ్యలో అని చెప్పి కపిల్ సిబల్ ఎప్పుడైతే కంప్లైంట్ చేసినారో, చేసినప్పుడు ఈడీ తరఫున న్యాయవాది చెప్పినాడు వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ కోయర్సివ్ స్టెప్స్ అని. ఇట్ హస్ అపియర్డ్ ఇన్ ఆల్ ది ప్రెస్ అండి. ఈవెన్ లైవ్ లాలో కూడా నేను చదివినాను ఏమని, దట్ ఈడీ కౌన్సిల్ హస్ అష్యూర్డ్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ దట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్ అగైన్స్ట్ కవిత అని. కాదా ఇప్పుడు అరెస్ట్ చేయాలన్న ఒక దృక్పథమే ఉంటే కవిత మీద ఎంతో మెటీరియల్ ఎప్పుడెప్పుడో వచ్చేసింది. దీన్ని నీల వేగాల మీద ఈ రోజే అరెస్ట్ చేసి, దట్టు వెన్ ద ప్రైమ్ మినిస్టర్ ఈస్ టూరింగ్ ది స్టేట్, ఈస్ కండక్టింగ్ రోడ్ షో ఇన్ ది సిటీ. ఇప్పుడు ఇదంతా కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం చేసినట్టే ఉంది తప్ప లీగల్ గా మాత్రం ఇది చాలా తప్పిదం అండి. సో ఇప్పుడు అంటే నా పాయింట్ ఏంటంటే, మీరు ఇప్పుడు దీన్ని పెట్టుకుని ఆమెకి తొందరగా బెయిల్ వచ్చే అవకాశం ఉందని మీరు చెప్పదలుచుకున్నారా? లేదు, అది బెయిల్ వేరు. బెయిల్ కన్సిడరేషన్స్ ఆర్ డిఫరెంట్. ఈమెకు అగెనిస్ట్ గా ఎంత ఎవిడెన్స్ కలెక్ట్ చేసినారు, ఆ ఎవిడెన్స్ లో ఏముంది అనే దాని మీద ఈమె అరెస్ట్ చేస్తే ఈమెను బెయిల్ ఇవ్వచ్చా వద్దా, లేదా ఇంకా అదర్ అక్యూజ్డ్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఏళ్ల తరబడి ఉన్నారు. ఇప్పుడు అతను ఎవరు, మనీష్ సిసోడియా, ప్యారిటీ అనేది ఒకటి ఉంటుంది కదా, ఒక అక్యూజ్డ్ నుంచి ఇంకో అక్యూజ్డ్ కి సమాన న్యాయం ఉండాలి. కాబట్టి ఆ కన్సిడరేషన్స్ వేరు. బెయిల్ కన్సిడరేషన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది మేనర్ ఆఫ్ అరెస్ట్. మేనర్ ఆఫ్ అరెస్ట్ మీద మాత్రం సుప్రీం కోర్ట్ డెఫినెట్లీ దే విల్ ఆస్క్ what prompted you to give us an assurance and why did you arrest? Is this the way you behave? Do you take us for a ride? Are you taking us granted for any? Etla definitely Supreme Court will frown upon the advocate. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు అంటున్నది ఏంటంటే, వీళ్ళు లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సుప్రీంకోర్టుకి ఈడీ చెప్పిన దాన్ని పరిగణలోకి తీసుకోకుండానే అరెస్ట్ చేసిరని అంటున్నారు. మరి ఇది కోర్టు ముందుకు వెళ్ళినప్పుడు కోర్టు మరి ఎట్లా చేస్తారు ఈ అరెస్టు? ఏమైనా బెయిల్ ఇచ్చేయాలని ఆర్గ్యుమెంట్స్ టేకప్ చేసే అవకాశం లేదా? వాళ్ళు అడుగుతారు దిస్ అరెస్ట్ ఇస్ ఇల్లీగల్, దిస్ ఇస్ కాంట్రరీ టు వాట్ దే హావ్ స్టేటెడ్ బిఫోర్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ అని. ఆ సుప్రీం కోర్టు ప్రొసీడింగ్స్ ఒకవేళ డాకెట్ ప్రొసీడింగ్స్ తీసుకెళ్లి రిమాండ్ ఎవరైతే చేస్తారో ఆ జడ్జి గారి దగ్గర పెడితే ఆ జడ్జి మే టేక్ ఎ డిఫరెంట్ వ్యూ, వాట్ ఇస్ దిస్, వై డిడ్ యు డు ఆల్ దిస్ అని. ఓకే, వాళ్ళ ఆన్సర్ చెప్పుకునే దాన్ని బట్టి బెయిల్ దీనిపైన ఆధారపడి వాళ్ళు ఆ కోర్టును సాటిస్ఫై చేసే విధానం. వాళ్ళు కంపల్సరీగా 24 hours లోపల ఆమెను ప్రొడ్యూస్ చేయాలి.
ఇప్పుడు 8:30 ఫ్లైట్ కి ఆమె తీసుకెళ్తున్నారు అంటే ఏ 12:30కు 1 o'clock ఆమె ఢిల్లీకి చేరుకుంటది. ఆ తర్వాత రేపు ఇప్పుడు ఈ రోజు అరెస్ట్ 6 o'clock చూపెట్టినట్టుంది. రేపు 6 o'clock వరకు ఆమెకు టైం ఉంది. ఈ టైం లోపల ఆమెకు సంబంధించిన ఇది చూస్తారు. ఆ తర్వాత జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేస్తారు. మరి ఆ జడ్జి ఎట్లా వ్యూ చేస్తాడు అనేది ఆధారపడి ఉంటది. అంటే జడ్జి మరి ఓకే ఇట్స్ ఆల్రెడీ దేర్ ఆర్ నౌ దట్ వాట్ ఎవర్ హస్ హ్యాపెండ్ దే హావ్ అరెస్టెడ్ అండ్ దే హావ్ బ్రాట్ హర్ హియర్. దేర్ ఆర్ వెరీ మెనీ గ్రౌండ్స్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రీజన్స్ కరెక్ట్ గా ఉన్నాయి ఆమె అరెస్ట్ చేయడానికి అని. షీ కెన్ బి రిమాండెడ్ టు జ్యుడిషియల్ కస్టడీ. లేదు అంటే నో యువర్ అరెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. వై డిడ్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్? యూ షుడ్ హావ్ టేకెన్ పర్మిషన్ ఫ్రమ్ ది సుప్రీం కోర్ట్. హూ ఆస్క్డ్ యూ టు గివ్ సచ్ అన్ అండర్టేకింగ్? ఎందుకు ఇచ్చినావు? నేను అరెస్ట్ చేయమని చెప్పి ఎందుకు అరెస్ట్ చేశావు అనే ప్రశ్న కూడా మ్యాజిస్ట్రేట్ వేసే అవకాశాలు ఉంటది అనమాట. ఓకే, అంటే వీళ్ళకి ఈడీకి అంత తెలియకుండా ఇవన్నీ ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది, ఇవన్నీ తెలియకుండా ఉండదు కదా? కాదు సార్, ఓవర్ సీరియస్ గా ఉంటారు సార్ కొంతమంది ఆఫీసర్లు. ఏదో చేస్తున్నాము అని ఎవరు మెప్పుదలకు పప్పుల కాలు వేస్తా ఉంటారు. ఎంత పెద్దవాళ్ళైనా పప్పుల కాలు వేసిన సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు మొన్నటి 16వ తారీఖు వరకు మార్చి 16వ తారీఖు వరకు ఆమెకి గతంలో ఈడీ ఇచ్చినటువంటి ఇన్సూరెన్స్ వర్తింపజేస్తారు. ఆ తర్వాత 16వ తారీఖు తర్వాత ఆ ఎక్స్టెన్షన్ లేదు కాబట్టి ఇప్పుడు చేసినాము అని కూడా అనొచ్చు. అట్లా కూడా ఛాన్స్ ఉంది. కానీ బట్ ఒక్కసారి అండర్టేకింగ్ ఇచ్చిన తర్వాత, ఒక్కసారి మేము కోయర్సివ్ స్టెప్స్ తీసుకోము అని చెప్పిన తర్వాత అరెస్ట్ చేయడం అనేది దట్టు ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ లైక్ ఈడీ ఇట్ ఇస్ నాట్ ఎ కరెక్ట్ స్టెప్. ఓకే, having given an undertaking they should adhere to that. That's all. Okay, right sir, thank you. Yeah. Right.